హుస్నాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బోర వెంకన్న, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయ్ మోహన్ రెడ్డి, రిటైర్డ్ టీచర్, బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుని మాజీ ఎమ్మెల్యే బడితెల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలు చేరారు. కండువా కప్పుని సతీష్ కుమార్ పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వవైభవం రానుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తాయని పేర్కొన్నారు. మళ్లీ గులాబీ రాజ్యం వస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ విరామం వేసుకున్న మోహన్ రెడ్డి గారికి మా పార్టీలకు స్వాగతం పలుకు వారి యొక్క సేవలను తప్పకుండా ఉపయోగించుకొని పార్టీ బలోపేతానికి అదేవిధంగా ప్రజాసేవలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా వారి అనుభవాలను తీసుకొని ముందుకు పోయేటట్టు కూడా పార్టీ నిర్మాణం కూడా ముందుకు పోయేటట్టు కూడా సలహాలు ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సమస్యలు రిటైర్ అయినప్పటికీ కూడా రెగ్యులర్గా మమ్మల్ని ఏదో మంచి సమయంలో తీసుకోవాలని చెప్తే ఈరోజు నాకు మంచిగా అనిపించింది తీసుకుంటే అందుకోసమే వారు రావాలని చెప్పి చూడగానే వెంటనే మా పార్టీలో వేసుకోవడం జరిగింది. తెలియజేసుకుంటే మరి ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది త్యాగమూర్తులు భారతదేశ స్వతంత్రం రావాలని చెప్పి మరి వాళ్ళ జీవితాలే త్యాగం చేసి ఈరోజు మనకు స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి వారి ప్రాణ త్యాగం వల్లనే ఇవాళ మనకు స్వతంత్రం వచ్చింది. అందరు మహనీయులు ఎవరైతే స్వతంత్రం కోసం పోరాడినో వారందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఈరోజు వాళ్ళందరినీ స్మరించుకుంటాం. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని, అప్పుడున్న హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రతో కలిపి మన ప్రాంతానికి కొంచెం అన్యాయం జరిగింది. అందుకోసమనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమై కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 3 ప్రకారంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రజా ఉద్యమంలోకి తీసుకొని కేసీఆర్ గారు ముందుకు వెళ్ళడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు మనము 11వ సెకండ్లో వెళ్ళకపోయింది. అదే కాకుండా 2 లక్షల దాంట్లో రుణమాఫీ చేస్తామని చెప్పి మరి మాట్లాడంలో అది కూడా మొత్తం రుణమాఫీ కాలేదు ఇప్పటి వరకు. ఇదే కాకుండా మహిళలు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పిండు. 4 లక్షలు ఇస్తామేమో దాని నుంచి మాది ఇప్పటివరకు అది కూడా రాలేదు. చదువుకునే పిల్లవాళ్ళకి మహిళలకు స్కూటీ ఇస్తామని చెప్పినారు, మరి అది కూడా ఇప్పటివరకు రాలేదు. బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు ఇలా బంగారం ఇస్తామని చెప్పి అన్నారు, ఇలా బంగారం కూడా రాలేదు. తర్వాత రైతు బీమా అనేది మరి ఇప్పటివరకు ఇక్కడ కనబడుతుంది, అడ్రస్ కనబడుతుంది రైతు బీమా అనేది. కౌలు రైతులకు కూడా మరి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు, మరి కౌలు రైతులకు ముచ్చటే ఏం రాలేదు. కార్మికులకు, పౌర కార్మికులు, మిగతా కార్మికులు అందరూ కూడా ఎక్స్గ్రేషియా ఇస్తాం, ముఖ్యంగా ఇస్తామని చెప్పి అన్ని మభ్యపెట్టి జరిగింది. మరి ఇప్పటివరకు రాలేదు. మరి ఈరోజు